అందరికీ నమస్కారం. నా పేరు హనుమాన్ నాయక్, బొల్లాపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. గత 3 రోజుల క్రితం మన వినుకొండ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో డిఎస్సి పేరిట మోసం అని చెప్పి ఒక ధర్నా అనేది చేశారు. దాంట్లో ఎంతమంది డిఎస్సి అభ్యర్థులు కూర్చున్నారో మనం అందరం చూసాం. వారందరూ డిఎస్సి అభ్యర్థులు జెన్జీ అని చెప్పి జెన్ఎక్స్, జెన్వై వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టారో కూడా మనం అందరం చూసాం. ఆ యొక్క మీటింగ్కి సత్తెనపల్లి నుంచి నాగార్జున యాదవ్ అనే ఒక వ్యక్తి వచ్చారు. అతను నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా పవన్ కళ్యాణ్ గారి గురించి, మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి గురించి ఎంత వెటకారంగా మాట్లాడారో మనందరం విన్నాం. దానికి సమాధానం ఇస్తూ మా సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీరాయలు గారు నాగార్జున యాదవ్ అనే వ్యక్తి అలా మాట్లాడకూడదు అని చెప్పారే కానీ ఎక్కడా కులాల ప్రస్తావన తీసుకురాలేదు. నాగశ్రీరాయలు అనే వ్యక్తి ఎలా మాట్లాడతారో, ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మీ నాయకుడు బ్రహ్మనాయుడు గారికి ఇంకా ఎక్కువ తెలుసు మా నాయకుడి గురించి. ఆయన ఎక్కడ మిస్బిహేవ్గా మాట్లాడటం కానీ, పత్రికాముఖంగా బూతులు మాట్లాడటం కానీ, కులాలని కించపరుస్తూ మాట్లాడటం కానీ ఆయన నైజం కాదు. ఈరోజు నేను హనుమాన్ నాయక్ అని చెప్పాను నా పేరు. దానికి మీరేమైనా అనాలంటే ఎవరు హనుమాన్ నాయక్ అంట, అట్లా ఎట్లా మాట్లాడాననే పేరు ఎత్తితే నాయక్ అనే పేరు రాగానే నేను నాయక్ జాతి మొత్తాన్ని అన్నట్టేనా? అతని పేరు నాగార్జున అయితే నాగార్జున అంటాం. మీరే అందరినీ అతన్ని నాగార్జున యాదవ్ అంటారు. కాబట్టి నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి అలా మాట్లాడారు, మా ఎమ్మెల్యే గారి గురించి మీకేం తెలుసు అని చెప్పి మా నాయకుడు ప్రశ్నించాడు. దాంట్లో కులాల ప్రస్తావన ఎక్కడుంది? ఎక్కడొచ్చింది యాదవ్ జాతిని కించపరచటం? అలా యాదవ్ జాతిని కించపరిచినప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టారని చెప్తున్నారు కదా. మీ యొక్క పార్టీ యొక్క మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి కుమారుడు 45 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని మీ యాదవ్ జాతి మీరు చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కులాల గురించి. అదే యాదవ్ జాతికి చెందినటువంటి ఒక వ్యక్తిని కారుతో గుద్దించి చంపేస్తే మీరందరూ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారా? బయటికి వచ్చారా? ఆ కుటుంబాన్ని పరామర్శించారా? లేదు. సరే, మీరు పరామర్శించరు అనుకుందాం, దాని గురించి మీ ఇష్టం. అది వెళ్తారు లేకపోతే లేదు. అదే మీటింగ్కి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారు? ఆయన ఒక బీసీ బిడ్డ, 45 సంవత్సరాలు దాటిపోయి వయసు అయిపోయింది, చనిపోయారని మాట్లాడతారు. అప్పుడైనా సరే మీరు బయటకు వచ్చి, సార్ మా యాదవ్ జాతి బిడ్డని అట్లా మాట్లాడతారా? తప్పు కదా సార్, మన పార్టీ అయినా వేరే పార్టీ అయినా సరే అట్లా చెప్పకూడదు కదా సార్ అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మీరేమైనా ఖండించారా? లేదు. మరి ఏ మాట చెప్పని మా నాగశ్రీరాయలు గారి గురించి మీరు ఎట్లా కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు, కులాల గురించి మాట్లాడారని మాట్లాడతారండి? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని వాళ్ళ యొక్క అక్కని ఏదో అంటున్నారని చెప్పి 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని కిరోసిన్ పెట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరేం చేశారు? ఆ రోజు కులాల గుర్తుకు రావండి? ఏం మాట్లాడుతున్నారో కొంచెమైనా సరే మనకి మైండ్ నుండి మాట్లాడేటట్టు మాట్లాడాలండి. జీవి ఆంజనేయులు గారి గురించి మీరు మాట్లాడతారు. జీవి ఆంజనేయులు అనే వ్యక్తి ఇదే మా బొల్లాపల్లి మండలంలో ఆయన అధికారంలో ఉంటే మనకి దానికి సంబంధించినటువంటి ఏఈ గారితో కానీ, వాటర్ ఏఈ గారితో కానీ నీటి సమస్య వచ్చినప్పుడు మాట్లాడి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలిస్తూ ఉంటారు. ఈ రోజుకి 2-3 గ్రామాల్లో మాకు నీళ్లు లేవని చెప్తే ఆ ట్యాంకర్లు నడుస్తూనే ఉన్నాయి. అదే ఆయన అధికారంలో లేకపోతే శివశక్తి లీలా ఫౌండేషన్ ద్వారా వాటర్ ట్యాంకులు నడుస్తూనే ఉంటాయి. ఈ ఒక అవసరం వచ్చింది సార్, ఈ అవసరం మాకు వచ్చిందని చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే మీరు రావాలి సార్ అని అన్నామంటే ఆయన తీరితే సమస్య తీరటానికి చూస్తారు, లేదా వచ్చిన వ్యక్తిని ఒట్టి చేతులతో కూడా పంపించరు. ఆ విషయం మీ పార్టీలో ఉన్న నాయకులకి చాలా మందికి తెలుసు. మీరు ఒక 10 సార్లు గత 2 నెలల నుంచి మక్కిన మల్లికార్జునరావు గారి మీద, జీవి ఆంజనేయులు గారి మీద ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్క విషయం అయినా సరే ఇది నిజం, ఇది ఆధారం అని చెప్పి ఎక్కడైనా నిరూపించగలిగారా? లేదు. ఎందుకంటే మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి అనేదే మీ యొక్క ఉద్దేశం.
అందుకని ఏది పడితే అది నోటికి ప్రెస్ మీట్ ముందు కూర్చొని ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు, వెళ్ళిపోతారు. జీవి ఆంజనేయులు గారి గురించి ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి గురించి మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు కూడా తెలుసు ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీడియా వాళ్ళని, అందరితో ప్రజలతో ఎలా మమేకమై ఉంటారని చెప్పి. కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమాత్రం లేదు. అన్ని మండలాల్లో ఇప్పుడు మొల్లాపల్లి మండలం తీసుకోండి, నా మండలమే. మొల్లాపల్లి మండలంలో చూడండి, మీ గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఎన్ఆర్జీఎస్ పనులు కానీ ఇవన్నీ ఎన్నిసార్లు చేపించారో చూడండి, ఎన్ని కోట్లకు చేపించారో చెప్పండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో, మొల్లాపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులు కానీ, ఇప్పుడు విబ్జీ రామ్జీ పనులు కానీ చాలా జరుగుతూ ఉన్నాయి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళి చేస్తూ ఉన్నారు మేము. అలాంటివి మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారు? అలాగే పోలీస్ సోదరులను కనుక్కోండి. మీరు పోలీస్ సోదరుల దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీ వాళ్ళు మీరు వస్తే ఎంత మర్యాదగా మాట్లాడతారయ్యా, మీరు చాలా చక్కగా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడతారు, లేకపోతే వేరే వేరే విషయాల్లో రారని చెప్పి వాళ్ళు మమ్మల్ని చాలాసార్లు అభినందించిన విషయాలు ఉన్నాయి. వేరే పార్టీలతో మిమ్మల్ని పోల్చలేము, మీ పార్టీ వేరు, మీ నాయకుడి యొక్క అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారు, మీరందరూ విద్యావంతులు అని చెప్పి మమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయినా సరే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైనా సరే చాలా చక్కగా వెళ్ళి మండల ఆఫీసుల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ అందరూ వాళ్ళ సమస్య చెప్పుకోగలుగుతున్నారు, సమస్య తీరుతున్నా ఉన్నారు. ఇంకెక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశారో మర్చిపోయి ఈ రోజు ఒక్కసారిగా అధికారం కోల్పోగానే ఎక్కడా లేని రాజ్యాంగాలన్నీ మీకు గుర్తొస్తా ఉంటాయి. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి, మనం అప్పుడు వాడిని ఇబ్బంది పెట్టామా లేదా, ఈయన్ని ఇబ్బంది పెట్టామా లేదా, అయినా సరే వాడు మన జోలికి రావట్లేదులే అని చెప్పండి. మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది ఎవరు ఎలాంటి వారా అనేది. కాబట్టి మా నాగశ్రీన్ రాయల్ గారి మీద కుల గురించి మాట్లాడారని చెప్పిన మీరు ప్రతి మాట మీరు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే నాగశ్రీన్ రాయల్ అనే వ్యక్తి కులాల గురించి కానీ, మతాల గురించి కానీ ప్రస్తావించే వ్యక్తి కాదు. మొల్లాపల్లి మండల పార్టీ అధ్యక్షుడుగా నేనున్నాను, ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిని. నన్ను మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా కూడా జీవి ఆంజనేయులు గారి సహాయంతో చేసినటువంటి వ్యక్తి. నీకు అంతకంటే పెద్ద పదవి రావాలి తమ్ముడు, కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల రాలేకపోతున్నా, కానీ నీకు పదవి మాత్రం ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పి నాకు చెప్పి పదవులు ఇప్పించినటువంటి వ్యక్తి. ఇంతకు నాలాంటి చాలా మంది యువకుల్ని ప్రోత్సహించి ఎంతో మందిని పైకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. నేను కాదు, నాకంటే ముందు మీరు ఎదగాలి, మీరు నాయకులుగా తీర్చిదిద్దాలి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకెళ్లాలని చెప్పి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తి మన నాగశ్రీన్ రాయల్ గారు. అలాంటి వ్యక్తి గురించి మీరు తప్పుడు ఆరోపణలు, తప్పుడు విషయాలు మాట్లాడి నిరాధారణమైన విషయాలు ఏది ఆధారం లేకుండా మాట్లాడొద్దని చెప్పి మరొకసారి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.